ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇస్లాంలో దర్గాలను, బాబాలను, జెండాలను, పీర్లను దేవుడు అని ఆరాధిస్తే శాశ్వతానికి నరకంలో పోతారని ఖురాన్ గ్రంథం తెలియజేయడం జరుగుతుంది. ఇన్న షిర్క లజుల్మున్ అజీం. షిర్క్ అంటే సృష్టికర్తతో పాటు ఇతరులను సాటి సమానంగా నిలబెట్టడం, ఇతరులను ఆరాధించడం. ఇది క్షమించరాని ఘోరమైన మహాపాపమని ఖురాన్ గ్రంథం తెలియజేయడం జరుగుతుంది. అయితే సోదరులారా, కాస్త ఆలోచించండి. ఒక వ్యక్తి భార్య తన భర్త స్థానం తన భర్తకే ఇస్తుంది. ఒక కొడుకు తన తండ్రి స్థానం తన తండ్రికే ఇస్తాడు. మరి సృష్టికర్త స్థానం సృష్టికర్తకే ఇవ్వాలండి. అయితే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు: చివరకు ప్రతి మనిషి మరణిస్తాడు. మీరంతా మీ పూర్తి ప్రతిఫలాన్ని ప్రళయం నాడు పొందుతారు. అక్కడ నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలోకి ప్రవేశపెట్టబడువాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు. ఇక ఈ ప్రపంచం కేవలం మాయావస్తు మాత్రమే, మాయాజాలమే, కొద్ది రోజుల జీవితమని సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో మనల్ని తెలియజేస్తున్నాడు. ఈ భూలోక జీవితం ఒక మోసపుచ్చేదే తప్ప మరేమి కాదు అని ఖురాన్ గ్రంథం తెలియజేయడం జరుగుతుంది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.